నిజాలు కోర్టుకి తెలుస్తాయి. రేపు గుర్తుపెట్టుకోండి, ఇదే కేసులో నేను ఈరోజు జైలుకి పోవడానికి తప్పుడు కేసులు మీరు పెడితే, జైలుకి పంపడానికి మీరు సిద్ధపడితే, జైలుకి పంపాలనుకుంటే, భాస్కర్ రెడ్డి నీకు టార్గెట్ కావాలనుకుంటే నేను మీ అందరి సమక్షంలో చెప్తున్నా, నన్ను ఎతకవలసిన అవసరం ఎవరికి లేదు. నా ఫోన్ ఆపు చేయను, నేను ఎక్కడికి వెళ్ళను. తిరుపతి నుంచి రావడానికి 5-6 గంటలు మీకు టైం పడుతుంది అరెస్ట్ చేయడానికంటే, రేపు ఉదయాన్నే వచ్చి మీ సిట్ ఆఫీస్ ముందర ఒక రూమ్ తీసుకొని ఆ రూమ్లోనే పనుకుంటా, అరెస్ట్ చేసుకోండి. నా భార్య పిల్లలకు కూడా చెప్పా, మా అమ్మకు కూడా చెప్పా. చంద్రబాబు వచ్చాడు, అప్పుడు జైలుకి పంపాడు, మళ్ళా చంద్రబాబు వచ్చాడు, మళ్ళా జైలుకి పంపుతున్నాడు. ఓకే, దేవుడు ఉన్నాడు నా పక్క, న్యాయం ఉంది నా పక్క, నేను సిద్ధంగా ఉన్నా చెబితే వాళ్ళు కూడా చెప్పారు, దేవుడు మన వెనకాల ఉన్నంతకాలం ఇవేమి నిలవు, నువ్వు ధైర్యంగా వెళ్ళరా, కావాలంటే ఇబ్బంది లేదు. మా అమ్మ కూడా చెప్పింది, భయపడాల్సిన మా అమ్మ కూడా. నేనే చెప్తాను, నేను ఎప్పుడూ రాజకీయాల నుంచి వచ్చా, విద్యార్థి దశ నుంచి, విద్యార్థి నాయకుల నుంచి వచ్చా. మీరు కేసులు పెట్టి ఇబ్బంది పెట్టాలనుకుంటే ఏదో అయిపోతుందని భయపడమన్నాం కాదు. కానీ గుర్తుపెట్టుకోండి, ఇదే కేసుల్లో మీరు జైలుకి పోకుండా చూసుకోండి. భవిష్యత్తులో జైలుకి పోకుండా చూసుకోండి. ఇదే కేసుల్లో, ఇదే తప్పుడు కేసుల్లో. ఈరోజు అదే కానిస్టేబుల్ ఈరోజు మాట్లాడలేకపోవచ్చు, ఈరోజు బయటికి రాలేకపోవచ్చు. బయటకు వచ్చి ఉద్యోగంలో చిన్న ప్రాణం భయపడిపోవచ్చు. అతను అంటారంట, నువ్వు కానీ అన్ని సంతకాలు పెడితే, వీడియోలు చేస్తే నీకు విజయవాడకి ట్రాన్స్ఫర్ ఇస్తూ ఉంటారంట, లేదు ఉద్యోగం నుంచి రిమూవ్ చేసి రోడ్డుని పడేస్తూ ఉంటారంట. ఓకే, చిన్న ప్రాణం భయపడింది. నేను కూడా చెప్పా, మంచిదేనమ్మా, మీరు బాగుంటే మంచిది, మీ కుటుంబం బాగుండాలి కాబట్టి, చిన్న ప్రాణం మీకు ఇబ్బంది రాకూడదు కాబట్టి, వాళ్ళు ఏమడిగితే వాళ్ళు ఎలా చెప్పమంటే అలా మీరు చెప్పి మంచి పని చేశారు, అలా రికార్డ్ చేసి మంచి పని చేశారు, నీకు అవసరం కూడా, నేను ప్రామిస్కి ఇదే మాట చెప్పా. వాళ్ళు అడిగిన ప్రతి ఒక్కటి తప్పుడు కేసులు, తప్పుడు స్టేట్మెంట్లు, తప్పుడు రికార్డులు, వాళ్ళు ఏమి చేయమంటే చేసి మంచి పని చేశారు. నాకేమి ఈ చంద్రబాబు గారి ప్రభుత్వంలో నాకేం జైలు కొత్త కాదు, కేసు కొత్త కాదు, అరెస్టు కొత్త కాదు. నేను పోతా, ఫేస్ చేస్తా, బయటకు వస్తా. కానీ పాప మీ చిన్న ప్రాణం మీరు ఎందుకు ఇబ్బంది పడాలా, మీరు మంచి పని చేశారులేమ్మా, మీరు బాగుంటే చాలు, ఇదే మాట చెప్పారు. వీరు మళ్ళీ అన్నారు, మా వాళ్ళని తీసుకెళ్తున్నారు, స్నేహితులను, డ్రైవర్లను, పిఎల్ను అందరిని రమ్మంటున్నారంట. ఇప్పుడు అందరిని తీసుకెళ్తామంటున్నారంట. నేను చెప్తున్నా, అయ్యా బాబు, నీకు చిన్న ప్రాణాలు ఎందుకే చంపేస్తారు, నేనే వస్తానంటున్నాను కదా, నేను రానన్నప్పుడు కదా, నేను పరిగెత్తినప్పుడు కదా, మీరు పిలిస్తే నేను రాను, మీరేం అన్నప్పుడు కదా, మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు రావడానికి సిద్ధంగా ఉన్న చిన్న ప్రాణాలంతా మానసికంగా చంపేసి ఎందుకయ్యా పాపాలు మూట కట్టుకుంటారు, ఎందుకయ్యా మీకు ఆ పాపాలు మూట కట్టుకుంటారు? ఈరోజు నీ చేతిలో అధికారం ఉండొచ్చు, పైనుంచి ఒత్తిడి ఉండొచ్చు, అధికారం ఉందనో పైనుంచి ఒత్తిడి ఉందనో ఎవరినో సంతృప్తి పరచాలనో చిన్న ప్రాణాలని చంపేయకండి అయ్యా, నేనే రెడీగా ఉన్నాను కదా. మీరు చెప్పండి, భాస్కర్ రెడ్డి నువ్వు బెయిల్ కూడా యాంటిసిపేట్ కూడా అప్లై చేయొద్దు, బెయిల్ కూడా అప్లై చేయొద్దు. అప్పుడు కానీ చంద్రబాబుకో, లోకేష్కో, ఈ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికో సంతోషపడరంటే ఎవరిని ఇబ్బంది పెట్టుకుని నేనే వచ్చి అప్లై కూడా చేయండి. ముందరే చెప్తున్నా, వాళ్ళు ఎవరిని ఇబ్బంది పెట్టద్దని. మీరు ఎందుకు చిన్న ప్రాణాలను ఇబ్బంది పెడుతున్నారు? నేను రెడీగా ఉన్నా. వాళ్ళు అడిగారంటే అతనితో, రేపు జగన్మోహన్ గారు జరిగిపోతారు, జగన్మోహన్ గారు ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నావా అంటారంట. అరే, ఏ ప్రభుత్వం వస్తుందో ప్రజలు నిర్ణయిస్తారు, మీరు కానిస్టేబుల్ అలా బెదిరించాలా? జగన్ అన్నతో చెవిరెడ్డి కూడా లింక్ ఏంటి అని అడిగారంట. నేను అడుగుతున్నా, అయ్యా బాబు, జగన్ అన్నతో నాకున్న లింకు నిన్నమ్మన్నది కాదు బాబు, 36 సంవత్సరాల 3 తరాలతో ఉన్న లింక్ నాది. 1988 నుంచి వాళ్ళ తాతగారితో, వాళ్ళ నాన్నగారితో, ఆయనతో 3 తరాలతో నా 36 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఒక పార్టీ తెలియకుండా, ఒక నాయకుడు తెలియకుండా, ఒకే కుటుంబంలో 3 తరాలతో ప్రియ శిష్యుడిగా పెరిగిన వ్యక్తిని నేను. అది నా లాయల్టీ, అది నా క్యారెక్టర్, అది నా కమిట్మెంట్. ఇంత కమిట్మెంట్, ఇంత లాయల్టీ ఉన్న నేను
అది వైఎస్ఆర్ కుటుంబంలో చిన్నప్పటి నుంచి పెరిగిన నేను మీరు ఇలా భయపెడితే ఏమవుతుంది అనుకుంటా? దేవుడు ఉండాలనుకుంటా? ఈరోజు అన్యాయంగా శిక్ష అనుభవిస్తే ఇంతకు 10 రెట్లు దేవుడు నాకు మంచి చేస్తాడని నమ్ముతా. చేయండి, చూద్దాం. ఇంతకుముందు 88 కేసులు పెట్టారు, జైల్లో పెట్టారు, జైల్లో పెట్టి కొట్టారు, తమిళనాడు తీసుకెళ్ళి కొట్టారు, ఎమ్మెల్యేగా కొట్టారు. నేను ఆ రోజు కూడా ఒకటే చెప్పా, ఇంతకన్నా మీరు ఏం చేస్తారు? కొట్టగలరు, జైల్లో పెట్టగలరు. అల్టిమేట్గా న్యాయస్థానం ఉంది, పైన దేవుడు ఉన్నాడు. దేవుడిని నమ్మిన నేను, న్యాయస్థానాన్ని నమ్ముకున్న నేను ఈ తప్పుడు కేసులకి, ఈ అరెస్టులకి, ఈ కొట్టడాలకి ఎందుకు భయపడతా? చేయండి అని చెప్పి ఆ రోజు కూడా, కొట్టిన రోజు కూడా. ఈరోజు కూడా చెప్తున్నా, నన్ను జైల్లో పెట్టడంతో మీకు తృప్తి పడదు అనుకుంటే సిట్ ఆఫీస్కి వచ్చినప్పుడు మీరు తృప్తి తీరా కొట్టండి, అయ్యా, ఇబ్బంది లేదు. లెక్కర్ కేసులు లింక్ కలుపుతూ ఉన్నారంట. ఇది ఎంత పాపం అంటే, నా జీవితంలో లిక్కర్ అంటే భయపడే వ్యక్తిని నేను ఎప్పుడో 2001లో జెడ్పీటీసీగా పోటీ చేసిన రోజు నుంచి ఈ రోజు వరకు నేను కంటెస్ట్ చేసిన ఎన్నికల్లో ఏ ఎన్నికల్లో అడిగినా కూడా ఒక లిక్కర్ బాటిల్ కూడా నేను ఎప్పుడు ఇచ్చినటువంటి వాడిని కాదు. నాకు అలవాటు లేకపోవడం కాదు, ఇచ్చినటువంటి వాడిని కాదు. దీనికి ఒక బలమైన కారణం ఉంది. నా తమ్ముడు లిక్కర్ తాగి లివర్ డిసీజ్తో చనిపోయాడు. మా నాన్న ముందు అలవాటు వాళ్ళ కుటుంబాన్ని డిస్టర్బ్ చేశాడు. ఆ కుటుంబంలో 2 లిక్కర్ వల్ల డిస్టర్బ్ అయినప్పుడు, నాకు ఆ బలమైన సెంటిమెంట్ ఉన్నప్పుడు లిక్కర్ అనే దాన్ని చూస్తే నేను ఒక రకమైన సెంటిమెంట్గా ఆలోచించే వ్యక్తిని ఇప్పటికీ చేయలేదు, భవిష్యత్తులో చేయను, భవిష్యత్తులో ముట్టను. మా కళ్ళ ముందర మా కుటుంబంలో ఇద్దరు డిస్టర్బ్ అయ్యారు, మా నాన్న, నా తమ్ముడు. అంత సెంటిమెంట్ నాకు లెక్కర్లో. అట్లా లెక్కర్ కాస్తలు లింక్ కలుపుతూ ఉంటున్నారు. అందుకే చెప్తున్నా, దేవుడు ఉన్నాడు, ఇవన్నీ చూస్తున్నాడు పైనుంచి భగవంతుడు. గుర్తుపెట్టుకోండి. ఒక్కటే చెప్తున్నా మీకు అందరికి కూడా, 20 కేసులు పెట్టండి, అరెస్టులు చేయండి, ఇబ్బంది ఏమి లేదు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నువ్వు చేస్తున్నది కరెక్టా కాదా? డీజీపీ గారు మీరు ఎలా వెళ్తున్నారంటే, డీజీపీ గారు ఎలా వెళ్తున్నారంటే, ఆయనకు ఒక 200 సంవత్సరాలు నేను బతుకుతాను, 200 సంవత్సరాలు నాకుంది లైఫ్. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకో డీజీపీ గారు, చేసే ప్రతి తప్పుకి భగవంతుడు ఆలోచిస్తుంటాడు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని భగవంతుడు ఆలోచిస్తుంటాడు. మీరు పెట్టేటటువంటి సామాన్యులకు, ఏ తప్పు చేయని వారికి, అమాయకులకు కేవలం ఆ పోస్టింగ్లో కూర్చోవడం కోసం మీరు తీసుకునే నిర్ణయాలన్నీ, ఆ పాపాలన్నీ మిమ్మల్ని, మీ కుటుంబాన్ని వెంటాడుతాయని గుర్తుపెట్టుకో. భగవంతుడు విధించే శిక్షే కాదు, రేపు న్యాయస్థానం ముందు ఈరోజు నన్ను మీరు జైలుకి పంపొచ్చు. డీజీపీ గారు, కమిషనర్ ఆఫ్ పోలీస్ రాజశేఖర బాబు గారు, కింద పైన పడుకున్న తపన పడుతున్న, తాపత్రయపడుతున్న కొల్లు శ్రీనివాస్ గారు, ఈరోజు ఇబ్బంది పెట్టొచ్చాయా? ఇబ్బంది పెట్టండి. కానీ సమయం వచ్చినప్పుడు దేవుడు విధించే శిక్షతో పాటు న్యాయస్థానాలు కూడా మీకు శిక్ష విధిస్తాయి. గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా చెప్తున్నా, చేస్తున్న ప్రతి తప్పు మిమ్మల్ని వెంటాడుతుంది భవిష్యత్తులో. గుర్తించుకోమని దేవుణ్ణి నమ్మే వ్యక్తిగా చెప్తున్నా. చేసుకోండి, రెడీగా మీరు అరెస్ట్ చేసుకొని, కానీ సామాన్యులను ఇబ్బంది పెట్టద్దండి. పాపం చిన్న వాళ్ళని నరకం చూపించకండి. ఇప్పుడు చాలామందిని తీసుకెళ్ళడానికి ఒక పెద్ద టీములు ఎందుకు అయ్యా బాబు, నువ్వు రమ్మంటే తెల్లారితే నీ సిట్ ఆఫీస్కి వచ్చి కూర్చుంటా. దయచేసి చిన్న ప్రాణాలను చంపేయకండి. మీకు ఎవరినైతే మీరు అరెస్ట్ చేస్తే మీ కళ్ళు చల్లబడతాయో, ఎవరినైతే జైలుకి పంపితే నీ కడుపు నిండుతుందో, ఎవరినైతే శిక్షిస్తే తాత్కాలికంగా నీ మనసు ప్రశాంతంగా ఉంటుందో, వాళ్ళ వైపే రండి. మీరు వాళ్ళ గురించి ఆలోచించండి. అందుకే మేము సిద్ధంగానే ఉన్నాం.